Hello my dear students, welcome you all. APPSC Group 2 Main Science and Technology lo Unit 1 అత్యంత కాంప్లికేటెడ్ అని అసలు సిలబస్ని అర్థం చేసుకోవడంలో చాలా కష్టపడిపోతున్నారు. అంటే సిలబస్ని అర్థం చేసుకుంటే 50% కాదు 70% వర్క్ అయిపోయినట్టే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక టాపిక్ ఉంది. ఇక చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా డెవలప్ అయింది, మిడివల్ పీరియడ్లో ఎలా ఉంది, మోడర్న్ పీరియడ్లో ఎలా ఉందని వందలాది ఆర్టికల్స్, వందలాది పుస్తకాలు చదువుకున్నారు, వందలాది పేపర్స్ అన్నమాట. సో టైటిల్ ఏదున్నా ఒక ట్రెడిషనల్ మెథడ్స్ అనే కాంపోనెంట్ అంటే ప్రాచీనం అనేదే కాదు కదా. అంటే సిలబస్ దాంట్లో నుంచి వచ్చిన క్వశ్చన్స్ వెరీ యూనిక్ క్వశ్చన్స్ వచ్చినమాట. ఓకే, నాట్ అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సిలబస్ని అర్థం చేసుకోవటంలో చాలా చాలా కీలకమైన ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే అసలు మనం ఒక డైరెక్షన్లో వెళ్తున్నాము, అది ఎగ్జామినేషన్ అప్రోచ్గా ఉందా లేదా ఆ ఓరియంటేషన్ అలా ఉందా లేదా అనేది మనకి తెలియకపోతే చాలా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కన్వే యూ ఈజ్ యూనిట్ 1లో ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే పదానికి సంబంధించినటువంటి మీనింగ్ చెప్తాను. అసలు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే దట్ ఈస్ కాన్స్టెంట్లీ చేంజెస్, the technology that constantly evolves into the new era, and the technology that completely evolves is called as what? Emerging technology. ఒక నిర్దిష్టమైనటువంటిది కాదు, అనేక రకాలైనటువంటి కాంపోనెంట్స్ పట్ల అనేక రకాలైన టెక్నాలజీస్గా ఎవాల్వ్ అయ్యేది. వాట్ ఆర్ దోస్? ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని డిసిఫర్ చేయడానికి నేను కొన్ని కాంపోనెంట్స్ తీసుకొచ్చాను. వాటిలో మీకు ఏవే టాపిక్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్కి ఉన్నట్టు మీకు డిస్కస్ చేస్తాను. బిఫోర్ స్టార్టింగ్ దట్, సో విపరీతమైనటువంటి మెసేజెస్, ఆ కామెంట్స్ చూసిన తర్వాత ఐఎమ్ కంటిన్యూయింగ్ ద సేమ్ ఆఫర్ ఆఫ్ 1500 రూపీస్ ఆఫర్ ఏదైతే ఉందో ఆ ఆఫర్ని కంటిన్యూస్గా కొనసాగిస్తున్నాను. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరన్నా అయితే ఉంటే నేను ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు జాయిన్ ద కోర్స్ కాల్డ్ as వాట్? మెంటర్షిప్. మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు ఈ 250 టాపిక్స్ మరి ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ అనమాట. ఓకే, సో 250 టాపిక్స్ కవర్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ పిఏవి అండ్ కోర్. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి కవర్డ్ ఇన్ ద టాపిక్ కాల్డ్ as వాట్? మెంటర్షిప్ క్లాస్లో కవర్ అవుతాయి. ఒకసారి చూడండి. 28th నుంచి మాత్రం ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అవుతుంది ఒక ఎత్తు, 28th నుంచి ప్రిపేర్ అయ్యేది మాత్రం ఒక ఎత్తున. 3 అంశాలని సమగ్రంగా లేదా సమాంతరంగా తీసుకెళ్ళండి. కోర్ని తీసుకోండి, పిఏబిని తీసుకోండి. నెంబర్ 3 ఈజ్ నథింగ్ బట్ ఈ 250 టాపిక్స్. వీటిని ఎప్పుడైతే నువ్వు ఇంటర్లింక్ చేసుకుంటూ తీసుకెళ్తావో దెన్ యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. January 27th వరకు వీటిని కంప్లీట్ చేసుకుందాం. January 27th ఇవి అయిపోయిన తర్వాత దెన్ విల్ మూవ్ ఆన్ టు ద టెస్ట్ సిరీస్. కంప్లీట్గా ఎవ్రీడే గ్రాండ్ టెస్ట్ ఈస్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఫ్రమ్ January 28th. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్ ఉంటే టెస్ట్ సిరీస్ మాత్రం డెఫినెట్గా మిస్ కాకండి. 100% యూస్ఫుల్ అవుతుంది. ఓకే, లెట్ us see the concept called as సో దట్స్ ఇట్. ఓకే, లెట్ us see ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏమొస్తాయి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎలా చదవాలి, హౌ టు స్టడీ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ని నెంబర్ 1 వీ మస్ట్ స్టడీ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ నోబెల్ ప్రైజెస్. ఓకే, సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఏరియా. 2023, 2024 2 సంవత్సరాలకు సంబంధించిన 2 నోబెల్ ప్రైజెస్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్లో చదువుకోవాలి. 2023 2023 అండ్ 2024 ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఫిజియాలజీ. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఫిజియాలజీ. ఈ 6 టాపిక్లు పేర్లు ఎవరికి వచ్చినాయని కాదు, ఆర్ యు అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ అన్న? సో ఎవరికి ఇచ్చారనేది కాదు, ఎవరికి ఇచ్చారని మాత్రమే కాదు, ఎవరికి ఇచ్చారు, ఏ ఆవిష్కరణకు ఇచ్చారు, ఆ ఆవిష్కరణ యొక్క ట్రాన్స్ఫర్మేషన్, దాని యొక్క అనువర్తనాలు భవిష్యత్తు తరాలను ఎలా మార్చబోతున్నాయి. సో దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఫర్ యువర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. నెంబర్ 2, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, క్వాంటమ్ టెక్నాలజీ చాలా అత్యద్భుతమైన టెక్నాలజీ. క్వాంటమ్ టెక్నాలజీ యొక్క కాంపోనెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. ఓకే, క్వాంటమ్ టెక్నాలజీ I personally believe one question will be from the quantum technology. Quantum technology మీద ఒక వీడియో చేశాను. జస్ట్ ట్రై టు వాచ్ ద వీడియో ఆన్ క్వాంటమ్ టెక్నాలజీ. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక వీడియోని కనుక మీరు చూస్తే
ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ మీకు యూట్యూబ్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంది, క్వాంటమ్ టీవీస్ అంటే దానికి సంబంధించిన క్వాంటమ్ ఎల్ఈడీస్, ఓకే, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. అండ్ 2025ని ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్సెస్గా ప్రకటించిన నేపథ్యంలో కావచ్చు, April 14th ఇంటర్నేషనల్ క్వాంటమ్ డేగా సెలబ్రేట్ చేస్తున్న నేపథ్యంలో కావచ్చు, భారతదేశం పిఎం స్టియాక్ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ మిషన్స్లో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యం, ఇన్ని కంటెక్స్ట్లో క్వాంటమ్ టెక్నాలజీ క్వశ్చన్ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం 100% వస్తుంది. క్వశ్చన్ వస్తే మాత్రం మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. 2025 has been recognized as International Year of Quantum Sciences. International Year of Quantum Sciences. Number 2, April 14th. April 14th is being recognized as International Quantum Day. And number 3 is nothing but National Quantum Mission. Okay. 8 సంవత్సరాల కాలానికి గాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేషనల్ క్వాంటమ్ మిషన్ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ ద హైలీ పొటెన్షియల్ ఏరియాస్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద 2023 నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ వాజ్ అవార్డెడ్ ఫర్ క్వాంటమ్ డాట్స్ కావచ్చు. ఆర్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ 2022లో నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ఇన్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్కి సంబంధించిన నేపథ్యంలో కావచ్చు. ఈ అన్ని అంశాల నేపథ్యంలో in all these aspects, I personally believe quantum technology can be the most potential area now. So 100% we can expect the question on the segment called as what? Quantum technology. Number 3. Okay, so Nobel Prizes అయిపోయింది క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటివి. అండ్ ఈ పార్టికల్ ఫిజిక్స్ నాకు ఎందుకో అనిపిస్తుంది అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ క్వాంటమ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్న. పార్టికల్ ఫిజిక్స్ ఈజ్ ద మోస్ట్ పొటెన్షియల్ ఏరియా. ఎందుకంటే బికాస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఈ అలైస్ కావచ్చు అండ్ నీతి ఆయోగ్ యొక్క ఈరెంట్ డాక్యుమెంట్ 2024 ఈరెంట్ డాక్యుమెంట్లో దే హ్యావ్ మెన్షన్డ్ ఎస్ఎన్టీ అలైస్లో కంట్రిబ్యూషన్, సెర్న్లో కంట్రిబ్యూషన్. ఓకే, పార్టికల్ ఫిజిక్స్ కెన్ బి ద పొటెన్షియల్ ఏరియా ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. పార్టికల్ ఫిజిక్స్ నుంచి క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యూరోపియన్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ కావచ్చు, అండ్ ఏ లార్జ్ అయాన్ కొల్లైడర్ ఎక్స్పెరిమెంట్ కావచ్చు. నెంబర్ 3 ఈజ్ నథింగ్ బట్ అట్లాస్ కావచ్చు. ఓకే, అండ్ నెంబర్ 4 ఫెయిర్ ఫెసిలిటీ ఫర్ యాంటీ ప్రోటాన్ అయాన్ రీసెర్చ్ కావచ్చు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ వేర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద కాన్సెప్ట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ దీస్ ఏరియాస్. ఓకే, ఎందుకంటే వీటిలో భారతదేశం చాలా వేగవంతంగా అంటే పార్టికల్ ఫిజిక్స్, యాంటీ ప్రోటాన్స్ కావచ్చు, క్వార్క్స్ కావచ్చు, స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్స్, దానికి సంబంధించినటువంటి కంపోనెంట్లో ఇండియా యొక్క పాత్ర ప్రభావం ప్రగాఢంగా ఉంది. కాబట్టి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో దిస్ కెన్ బి ద పార్టికల్ ఫిజిక్స్ కెన్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అదర్ దాన్ దట్, ఓకే, దీంతో పాటుగా వీ కెన్ ఆల్సో సీ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో. యాజ్ యు నో, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఏఐ అంటే అసలు ఏఐ పుట్టుక పరిణామక్రమం అసలు ఏం చదవకండి. ఏఐ యొక్క సబ్సెట్స్ ఏంటి? మెషిన్ లెర్నింగ్ యొక్క సబ్సెట్స్ ఏంటి? డీప్ లెర్నింగ్ యొక్క సబ్సెట్ ఏంటి? జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దిస్ ఈస్ ద వే టు స్టడీ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సబ్సెట్స్ అయినటువంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, వేరియస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ నేను ఒక వీడియో చేశాను చూడండి. ఓకే, అండ్ ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దోస్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ నీడ్ టు ఫోకస్ ఎక్స్టెన్సివ్లీ. చాలా విస్తృతంగా వాటిని అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఒక్క క్వశ్చన్ మీ లైఫ్ని మారుస్తుందో లేదో తెలియదు, కానీ సిలబస్ని సమగ్రంగా అర్థం చేసుకుంటే మాత్రం మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో ప్రిపరేషన్ స్టాండర్డ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. సో కాన్ఫిడెన్స్ రావాలంటే సిలబస్ని ఇప్పుడు 99.9% ద కాల్స్ విచ్ ఐఎమ్ రిసీవింగ్ ఆర్ మోస్ట్లీ రిలేటెడ్ విత్ అసలు సిలబస్ అర్థం కావట్లేదు, దానికి సంబంధించినటువంటి అసలు ఏదేదో ఉందంటే రీజన్ ఏంటంటే స్టూడెంట్స్కి ఆ సిలబస్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టెక్నాలజీస్. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టెక్నాలజీస్? నోబెల్ ప్రైజెస్ కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీస్ కావచ్చు, పార్టికల్ ఫిజిక్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు. అండ్ అబవ్ ఆల్, ఫిఫ్త్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ,
గ్రావిటేషనల్ వేవ్స్ నేను ఏదో ఫ్లూక్లో చెప్పట్లేదు. దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ వేర్ యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ వాజ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఈ ఏరియాస్ మీద ఏపీపీఎస్సీ మరియు యూపీఎస్సీ చాలా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడిగిన నేపథ్యంలో. ఓకే, అండ్ నెక్స్ట్ నెంబర్ 7. ఓకే, గ్రావిటేషనల్ వేవ్స్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, గ్రావిటేషనల్ వేవ్స్ అండ్ న్యూట్రినోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్టికల్ ఫిజిక్స్లోనే వస్తాయి, కానీ ఇండియన్ న్యూట్రినో అబ్జర్వేటరీకి సంబంధించినటువంటి అంశాల నేపథ్యంలో ఈ గ్రావిటేషనల్ వేవ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, ఈ విధంగా ఈ 7 టాపిక్స్ని మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ తోటి వీటిలో భారతదేశం యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ ఇండియా ఇన్ దీస్ కాన్సెప్ట్స్ కనుక మీరు అర్థం చేసుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ఏబుల్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.